నోటి దుర్వాసన ఇది మీరు అనుకున్న దానికన్నా చాలా కామన్ ప్రాబ్లం అండి. సాధారణంగా పిల్లల్లో కనబడడం తక్కువ. లేట్ టీనేజ్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఇంకా 20లోని 30లోని 40లోని ఇలా ప్రాబ్లం పెరుగుతూ వస్తుంది. ఈ సమస్య ప్రతి 10 మందిలోని 10 మందికి ఉంటుంది. అంటే ఏమిటండి, ప్రతి ఒక్కరికి ఉండేదే. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అందరికీ వస్తుంది నోటి దుర్వాసన అనేది. కానీ కొంతమందిలో మాత్రము చాలా టూ మచ్గా వస్తుంది. మెడికల్ భాషలో దీన్ని హాలిటోసిస్ అని పిలుస్తాము, బ్యాడ్ బ్రెత్ అని. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మన నోటి నుంచి వాసన వస్తుంది అని చెప్పడానికి వెనకాడతారు. అండ్ నోటి నుంచి వచ్చే వాసన దాదాపు 2 అడుగులు 3 అడుగులు కూడా క్యారీ అవుతుంది కొన్నిసార్లు. మరి కొంతమందిలో కాస్త దగ్గరికి వస్తే తప్ప, ఒక అడుగున్నర దూరం ఉంటే తప్ప ఆ వాసన తెలియదు అనుకోండి. ఈ నోటి దుర్వాసనకి కారణాలేంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఓరల్ క్యావిటీ, మన నోటిలో మన పంటి సమస్యలు, చిగుళ్ళ సమస్యలు లేదా దంతాలు, నాలికకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నోటి దుర్వాసన రాగలదు. రెండో కారణం ఏమిటంటే బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ సేవించడం ద్వారా ఇటువంటి వాసన పెరుగుతుంది. మూడవ కారణము ఒక్క నోటికి సంబంధమే కాదు, కడుపుకి సంబంధం కూడా. కడుపులో ఎసిడిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇండైజెషన్తో సఫర్ అయ్యే వారికి కూడా నోటి నుంచి లేదా ఊపిరి ద్వారా దుర్వాసన అనేది వస్తుంది. మరి మన పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడి గుర్తించి మన మొహం మీద చెప్పి మనం సిగ్గుపడే కన్నా మనమే త్వరగా మేల్కొని మన నోటి నుంచి వాసన వస్తుందా లేదా అన్నది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం మంచిది. అండ్ నోటి దుర్వాసన రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. నెంబర్ 1, బ్రషింగ్. శుభ్రంగా పళ్ళని తోముకోవాలి. ముందు భాగము, పళ్ళ వెనక భాగము, దంతాల పై భాగము కూడా క్లియర్గా తోముకోవాలి. అంతేకాదు ఆ తర్వాత నాలిక గీసుకోవాలి. కొంతమంది బ్రష్ వెనక వైపు వాడుతున్నారు. అంతకన్నా మంచి పద్ధతి ఏమిటంటే టంగ్ క్లీనర్ కొనుక్కోండి. టంగ్ క్లీనర్తో నాలిక పై భాగము, పక్క భాగాలు, కుదిరితే అడుగు భాగము కూడా గీకవచ్చు. బ్రషింగ్ అనేది రోజుకి మినిమం 2 టైమ్స్ చేయాలి. ఉదయం లేవగానే ఎలాగో చేస్తాము, రాత్రి పడుకునే ముందు చేయడం ఈ దుర్వాసన వచ్చే వాళ్ళలో చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్స్ట్రాగా మరొక రికమెండేషన్ ఏమిటంటే, ఈవినింగ్ టైం జనరల్గా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని కలవడం జరుగుతుంది కదా, కనుక సాయంత్రం కూడా అరౌండ్ 4 to 5 టైంలో ఒకసారి బ్రష్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ గుడ్. సెకండ్ జాగ్రత్త ఏమిటంటే, ఆహారంలో ఎక్కువ వాసన తెచ్చేటటువంటి ఆహార పదార్థాలు తగ్గించడం. ఎలాంటివి? ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అన్ని రకాల మసాలా గ్రేవీలు, మసాలా దినుసులు, పాలు, టీ, కాఫీ. అలాగని ఇవన్నీ మానేయమని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడైతే ఇవి తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత కుదిరితే బాగా నోరు పుక్కిలించి ఉమ్మండి. లేదంటే ఒకసారి ఆ టైం వచ్చిందంటే బ్రష్ కూడా చేసేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. కొంతమంది నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ తింటూ ఉంటారు. ఇది నిజం సొల్యూషన్ కాదండి. టెంపరీగా ఏదో ఈ మింట్ సంబంధించినవి తినేసినంత మాత్రాన సమస్య అయితే పోదు. పైపెచ్చు ఈ షుగరీ సబ్స్టెన్సెస్, పంచదార, తీపి సంబంధమైన పదార్థాలు తర్వాత నోటి దుర్వాసన మరింతగా పెంచబోతున్నాయి కూడా. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు అవేర్గా ఉండండి. మీ నోటి నుంచి లేదా ఊపిరి ద్వారా ఎటువంటి వాసన వస్తుందో మీకు మీరు చెక్ చేసుకోండి. మీ కంపెనీ అనేది నలుగురు కోరుకునే విధంగా మీకు మీరుగా జాగ్రత్త పడాలి. అంతే తప్ప ఎంబరాస్డ్గా ఫీల్ అయ్యి మీ నుంచి నెమ్మదిగా ఫ్రెండ్స్ అంతా దూరం వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. టేక్ కేర్. సీ యూ అగైన్ విత్ అనదర్ టాపిక్. బాయ్.